ఇక నాయకత్వం ఎట్లా ఉండాలి? బీసీల నాయకత్వం, బీసీలకు నాయకులు లేరని, బీసీలో నాయకత్వం లేదని మొన్న సూర్యాపేటలో వట్టజానయ్య గారు నిలబడితే రెడ్లంతా రాత్రిపూట తాగాల్సిన దానికంటే ఎక్కువ తాగారు, వాటరో ఇంకేదో. ఇప్పుడు అర్జున్ ఉన్నాడు మిర్యాలగూడలో, ఆడ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉంటే మొన్న మిర్యాలగూడలో బీసీ గర్జన పెడితే గ్రౌండ్ అంతా నిండిపోయింది. చెప్పొచ్చినాము లాస్ట్ నీది ఎమ్మెల్యే, ఇది లాస్ట్ నీది అయిపోయింది, మేము బీసీలో నిలబడతాం అని చెప్పొచ్చినాం. మా అర్జున్ కార్పొరేటర్ కావాలని, కార్పొరేటర్ ఎట్లయితే ఎమ్మెల్యే కావాలి కానీ. అట్లా నాయకత్వం ఎందుకు లేదు? తయారు చేసుకుంటే ఇవాళ అసెంబ్లీ నిండంగా ఇంకా అవతల అంతమందిని చూపిస్తాను నేను బీసీలల్లో. అసెంబ్లీ నిండంగా ఇంకా అంతమందిని చూపిస్తా. పైసలు లేవు. ఈ 4 కోట్ల మంది, 3 కోట్ల మంది మనమే కదా, 3 కోట్ల మందిని పైసలు కావాలి. ఎన్ని అయితే పైసలు? 3 కోట్ల మంది ఒక పూట ఛాయ్ బంద్ చేస్తే ఎన్ని పైసలు అయితే చెప్పు? ఒకటే పూట ఛాయ్, ఎక్కువద్దు, 30 కోట్లు అయితే. ఆదివారం మటన్ బంద్ చేస్తే 500 కోట్లు అవుతాయి. ఇక ఎక్కువ అవుతాయి. నేనేం చెప్తా ఉన్నా, ఒక్క పూట ఛాయ్ బంద్ చేస్తే 30 కోట్లు అయితే, ఆదివారం మటన్ బంద్ చేస్తే వాళ్ళ పార్టీని కొనవచ్చు మనం ఎంత కమ్ముతో చెప్పని. పైసలు లేవనంటారే. మా రజనీ చెప్తాడు పైసలు అడ్డగోలుకున్నాయి బీసీలు తానే, వాళ్ళ తానేం లేవు. అధికారం అంటే కాంక్ష లేక, నీకు కోరిక పుట్టినప్పుడే నువ్వు సాధించుకో. నీ కోరికే లేకపోతే ఎక్కడి నుంచి సాధించుకుంటావు? ఇక చాలామంది మిత్రులు